రష్యాలో చోటు చేసుకున్న భయంకర భూకంపం ఆ దేశాన్ని మాత్రమే కాదు, అమెరికా, జపాన్తో పాటు పలు దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. చరిత్రలోని అత్యంత భారీ భూకంపాల జాబితాలో 6 స్థానంలో నిలిచిన ఈ భూకంపం ధాటికి రష్యా రాజధాని మాస్కో మీద ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవడం ఆసక్తికరంగా మారింది. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత గల భారీ భూకంపం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ భూకంపం పెట్రోపావ్లోవ్స్క్ కామ్చెట్నీ నగరానికి 119 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై అమెరికా, జపాన్తో సహా పలు దేశాలను వణికించింది. చరిత్రలోని 6వ అతిపెద్ద భూకంపంగా నిలిచిన ఈ సంఘటన రష్యా రాజధాని మాస్కోపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. మాస్కో ఈ భూకంప కేంద్రానికి 6,800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భౌగోళిక దూరం ఒక ముఖ్య కారణం. అంతేకాదు, మాస్కో క్రియాశీల టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దుల నుంచి సురక్షిత దూరంలో ఉంది. భూకంప తీవ్రత దూరం ప్రయాణించే కొద్దీ బలహీనమవుతుంది. మాస్కోకు చేరేసరికి దాని శక్తి పూర్తిగా క్షీణిస్తుంది. ఈ కారణంగా చరిత్రలో ఎన్నో భూకంపాలు మాస్కోను ఏమీ చేయలేకపోయాయి. భౌగోళికంగా మాస్కో ఒక సురక్షిత జోన్లో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కమ్చట్కా వంటి టెక్టోనిక్ ప్లేట్ల సమీపంలో ఉండే ప్రాంతాలు భూకంపాలకు గురవుతాయి. కానీ మాస్కో ఈ ప్రమాదం నుంచి దూరంగా ఉండటం వల్ల సురక్షితంగా ఉంది. మాస్కో ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత భూకంపరహిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నారు. అక్కడ ఇప్పటి వరకు పెద్ద భూకంపాలేవీ నమోదు కాలేదు. ఇంకా చెప్పాలంటే అక్కడ భూ ప్రకంపనలే లేవు. అందుకే ఇప్పుడు కమ్చట్కా ద్వీపకల్పాన్ని తాకిన భూకంపం వంటి భూ ప్రకంపనలు సాధారణంగా మాస్కోను ప్రభావితం చేయలేవు. ఆ ప్రకంపనలు మాస్కో ప్రాంతానికి చేరుకునే సమయానికే అవి శక్తిని కోల్పోతాయి. అంతటి సేఫ్ జోన్లో ఉంది మాస్కో నగరం.